that God gave a revelation to be given to his servants. దేవుడు తన దాసునికి కనబర్చుటకు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఇక్కడ రాయబడి ఉన్నది. And this is a revelation about things which must shortly come to pass. వేటిని గురించి ప్రత్యక్షత? త్వరలో సంభవింపనయున్న సంగతులను గురించినటువంటి ప్రత్యక్షత. So all the things that are found in the book of Revelation, మరి ప్రకటన గ్రంథములో కనబరచబడినటువంటి సంగతులన్నీ కూడా are things which must shortly come to pass. అవన్నీ కూడా అతి త్వరలో సంభవింపనై ఉన్నటువంటి సంభవాలు. And it says that the time is at hand in verse 3. మరి 3వ వచనంలో మనం చూస్తే సమయము సమీపించినది అని వ్రాయబడి ఉన్నది. We are living in that time when these things will shortly come to pass. ఈ త్వరలో సంభవింపనయున్నటువంటి సంభవాలకు సమీపించినటువంటి సమయంలో మనం నివసిస్తున్నాం. Therefore it's important we understand what God has said in this particular book. ప్రత్యేకంగా దేవుడు ప్రకటన గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రత్యక్షతలన్నీ తెలుసుకోవటం విశ్వాసి జీవితానికి చాలా ప్రాముఖ్యం. And once we understand these things and look at what's happening in the world, ప్రభు మనకిచ్చినటువంటి ప్రకటన గ్రంథంలో సంగతులను అర్థం చేసుకొని ఇప్పుడు లోకంలో జరుగుతున్న వాటిని మనం చూసినప్పుడు we will be able to better understand where we stand today. మనము ఎక్కడ నిలబడి ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో చాలా స్పష్టంగా మనం గ్రహించగలం. Now in verse 3 it says, blessed is he that readeth. 3వ వచనంలో అంటున్నది, మరి ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడు. And they that hear the words of this prophecy. మరి వాటిని వినువారు, ఈ ప్రవచన వాక్యములను వినువారు ధన్యులు. It's a blessing to read and hear the words of the book of Revelation. ప్రకటన గ్రంథంలోని సంభవాలన్నీ చదివి వాటిని గ్రహించటం అది చాలా గొప్ప ధన్యత. But I want to start by asking you a question. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్నతో నేను ఈ అంశాన్ని ప్రారంభించాలని కోరుతున్నాను. How many of you have read the book of Revelation completely? ప్రకటన గ్రంథం అంతా ఒక్కసారైనా చదివానన్న వారు ఎంతమంది ఉన్నారు? The whole book of Revelation. ప్రకటన గ్రంథం అంతా 22 అధ్యాయాలు. That's good. A second question. రెండో ప్రశ్న, How many of you can say I have understood what's written there? అక్కడ రాయబడినటువంటి సంగతులన్నీ నేను గ్రహించాను అని ఎంతమంది చెప్పగలరు? You have understood everything that's written. అన్ని గ్రహించారు? That's right. There are many things there which must be studied in order to understand, studied prayerfully. మనం గ్రహించటానికి ఇంకా అనేకమైన విషయాలు ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానించగలిగితే గ్రహించగలం. Generally what you hear from Christians about the book of Revelation is this. ప్రకటన గ్రంథాన్ని గురించి క్రైస్తవ ప్రపంచమంతా ఏమని మాట్లాడుకుంటారంటే, we cannot understand what's written in this book. ప్రకటన గ్రంథం చదవటం మొదలు పెట్టగానే ప్రజలు అంటారు, ఈ పుస్తకం మనం గ్రహించలేం. Some others say it's got highly symbolic language, so we cannot understand it. ఇవన్నీ కూడా మరి చాలా సింబాలిక్ లాంగ్వేజ్ లో మంచి గొప్ప గొప్ప చిహ్నాలతో రాయబడి ఉన్నాయి, మనం గ్రహించలేమంటారు. But I'm going to show you that it's not true at all. నేనేమని చెప్తున్నానంటే అది వాస్తవము కాదు. Today I want to introduce you to this great book in the Bible. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అద్భుతమైన పుస్తకాన్ని గురించి నేను మీకు పరిచయం చేస్తున్నాను. If you understand Revelation, ప్రకటన గ్రంథాన్ని ఒక విశ్వాసిగా నువ్వు గ్రహించగలిగితే he can understand the whole Bible. నీవు పరిశుద్ధ గ్రంథం అంతటిని అర్థం చేసుకోగలవు. If you do not understand Revelation, ఒకవేళ ప్రకటన గ్రంథం నువ్వు అర్థం చేసుకోకపోతే you cannot understand most of what's written in the Bible, at least in దేవుని the Old వాక్యంలో Testament. రాయబడిన అనేకమైన సంగతులను మనం గ్రహించలేము. At least in the Old Testament. కనీసం పాత నిబంధన కూడా మనం గ్రహించలేము. So that's why it's very important we understand some of the important things in this book. కనుక ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవటం మనకు చాలా ప్రాముఖ్యం. Now we know that this book was written by the Apostle John. This book was written by the Apostle John. ఈ ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను రాసినట్లుగా మనం గ్రహిస్తున్నాం. Look at verse 1. 1వ వచనాన్ని మరలా చూద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. So God gave a revelation to Jesus Christ.
దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. And Jesus Christ sent an angel to give it to John. యేసుక్రీస్తు ప్రభువారు తన దూతను పంపి యోహానుకి ప్రత్యక్షతలు గ్రహింపును అనుగ్రహించాడు. And John wrote down what was given to him by revelation. అపోస్తలుడైన యోహాను తనకి దేవుని ద్వారా అనుగ్రహించబడిన ప్రత్యక్షతలన్నీ కూడా పుస్తకముగా రాశాడు. This book has 22 chapters. ఈ పుస్తకంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. 404 verses. 404 వచనాలు ఉన్నాయి. 11,995 words. మరి 990 పదాలు ఇక్కడ ఉన్నాయి. 11,995 words. 11,995 పదాలు. Why is that important? ఎందుకు అవన్నీ కూడా ప్రాముఖ్యం? Because Jesus said man shall not live by bread alone but by every word that proceedeth out of the ఎందుకంటే mouth ప్రభు of చెప్పాడు God. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అందుకే ఎన్ని మాటలు ఉన్నాయని ఇక్కడ చూసామంటే 11,995 మాటలు ఉన్నాయి. Every word is important for us. కాబట్టి ఇందులో రాయబడిన ప్రతి మాట ప్రాముఖ్యమైనది. Now this book was written in the 1st century AD. మరి ఈ పుస్తకము మరి ఫస్ట్ సెంచరీ మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి పుస్తకం. Between 91 and 96 AD. 91-97 ఏడీలో మరి రాయబడినటువంటి పుస్తకం. During the rule of the Roman Emperor Domitian. రోమా చక్రవర్తి అయినటువంటి డొమిషియన్ పరిపాలనలో ఈ పుస్తకం రాయబడింది. Now we know the story that John was banished to the Isle of Patmos. మరి యోహాను పద్మాసు ద్వీపంలో చెరగా కొనిపోబడ్డాడు. And that was by the decree of the Roman Emperor Domitian. అది డొమిషియన్ చక్రవర్తి తన జీవితంలో సాధించాలనుకున్నటువంటి విజయం. So this is important to understand. కాబట్టి ఇది మనం గ్రహించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. Because there are many Christians who say it was not written during his rule. మరి చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే ఆయన డొమిషియన్ చక్రవర్తి పరిపాలించిన కాలంలో ఇది రాయబడలేదు అని చెప్తుంటారు. But it was written in the rule under the rule of Nero, the great emperor or the wicked emperor of Rome. మరి భయంకరుడైనటువంటి రోమా చక్రవర్తి అయినటువంటి నీరో పరిపాలనలో ఇది రాయబడింది అని ప్రజలు చెప్తూ ఉంటారు. But the problem is that Nero ruled in the 60s, 50s and 60s of the 1st century. నీరో చక్రవర్తి మొదటి శతాబ్దం 50-60 క్రీస్తకం 50-60 మధ్య కాలంలో ఆయన పరిపాలన చేశాడు. So that would mean that all the references that are given in Revelation, మరి ప్రకటన గ్రంథంలో ఇవ్వబడినటువంటి రెఫరెన్స్లు అన్నీ కూడా that talk about the Roman Catholic Church, అవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాయని, are not talking about the Catholic Church. మరి వారు చెప్పినట్టుగా అవి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని గురించి వ్రాయబడిన మాటలు ఏమీ కావు. But then it would be a reference to the empire, the Roman Empire. మరి అవి మరి రోమన్ ఎంపైర్ గురించి వ్రాయబడినటువంటి విషయాలు. So the date is important. కాబట్టి మనం ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు రాయబడిన కాలం సమయం కూడా చాలా ప్రాముఖ్యం. Because if it was written before 70 AD, ఒకవేళ క్రీస్తకం 70కి ముందుగానే అది వ్రాయబడి ఉంటే all the things would apply to pagan Rome. ఇవన్నీ కూడా మరి పాగన్ రోమియులకు సంబంధించినటువంటి విషయాలుగా ఉండేటువంటివి. But these things are not talking about the Roman Empire. ఇందులో రాయబడినటువంటి ఏ విషయం కూడా రోమన్ ఎంపైర్ గురించినటువంటి విషయాలు కానే కాదు. These are things that are talking about the Roman Catholic Church. ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ సంఘాన్ని గురించి చెప్పబడినటువంటి విషయాలు. For example, in chapters 17 and 18. ఉదాహరణకి 17వ అధ్యాయం 18వ అధ్యాయాన్ని చూస్తే those are talking about the Catholic Church. అక్కడ రాయబడిన విషయాలు క్యాథలిక్ సంఘాన్ని గురించి రాయబడినటువంటి విషయాలు. In Revelation 17 verse 5. మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని గనుక మనం చూస్తే you will read about mystery Babylon the great, the mother of harlots and abominations of the earth. మరి బబులోను వేశ్యను గురించినటువంటి మర్మము అన్నటువంటి విషయాలు మరి 17వ అధ్యాయం 7వ వచనంలో మనకు స్పష్టంగా రాయబడి ఉంటాయి. That's talking about not pagan Rome, it's talking about ecclesiastical Rome. అది అన్య మరి పాగన్ రోమ్ గురించి కాదు కానీ సంఘపరమైనటువంటి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని గురించి రాయబడినటువంటి మాటలు. So you see, God has written some very important things. చూడండి, దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాసి ఉంచాడు. Now you must know that the book of Revelation is one of the most hated books in the Bible along with the book of Genesis. మరి ఆదికాండంతో పాటు పరిశుద్ధ గ్రంథంలో బాగా ద్వేషించబడినటువంటి పుస్తకం ఏదైనా ఉంది అనంటే అది ప్రకటన గ్రంథమే. Genesis is hated ఆదికాండం ద్వేషించబడింది because it talks about God as the creator of all things.
ఈ లోకంలో సృజించబడిన వాటన్నిటికీ సృష్టికర్త దేవుడే అన్న విషయాన్ని బట్టి ఆదికాండాన్ని అనేక మంది ద్వేషిస్తూ ఉంటారు. It also talks about the sinfulness of man. మానవుని యొక్క పాప స్వభావాన్ని గురించి మాట్లాడింది గనుక ఆదికాండాన్ని ద్వేషిస్తారు. It also talks about God being the redeemer of mankind. ఆదికాండంలోనే దేవుడే మానవునికి విమోచకుడు అన్నటువంటి వర్తమానం రాయబడింది గనుక ప్రజలు అనేకులు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. But you see, man doesn't want that. అయితే మానవునికి అవి అవసరం లేదు అని మనకు అర్థమవుతున్నది. They don't want God to be their creator. మరి దేవుడు వారికి సృష్టికర్తగా ఉండాలన్న విషయాన్ని మానవుడు ఇష్టపడట్లేదు. They don't like it when we say we are all sinners. మనందరం పాపులం, మానవులందరూ పాపులు అన్న మాట మానవుడు వినటానికి ఇష్టపడడు. They don't like it when we say our salvation depends on God. మన రక్షణ కేవలం దేవుని మీదనే ఆధారపడి ఉన్నదని చెప్పడం మనుషులకు ఇష్టం ఉండదు. So they hate the book of Genesis. కాబట్టి లోకంలో అనేక మంది జనములు ఆదికాండాన్ని ద్వేషిస్తూ ఉంటారు. But they also hate Revelation. అదే విధంగా వారు ప్రకటన గ్రంథాన్ని కూడా ద్వేషిస్తున్నారు. Because in Revelation, God or Jesus Christ is seen as the judge of all mankind. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో సర్వ మానవాళికి తీర్పు తీర్చేవాడిగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు గనుక ఈ పుస్తకాన్ని ద్వేషిస్తారు. That book says that God is going to judge man and destroy this world. దేవుడు మానవునికి తీర్పు తీర్చి ఈ ప్రపంచమంతటిని నాశనం చేయబోతున్నాడన్న విషయాలు పుస్తకంలో రాయబడ్డాయి. This book says that God is going to destroy Satan one day. మరి దేవుడు ఒక దినాన అపవాదిని పూర్తిగా నాశనం చేయబోతున్నాడన్న విషయం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. It says that those who reject Jesus Christ will burn in hell. యేసుక్రీస్తుని ఎవరైతే మరి తిరస్కరిస్తారో వారందరూ మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారని రాయబడి ఉంది. This book says that Jesus Christ is coming back to establish his kingdom on the earth. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడన్న విషయం ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. That's why they hate it. అందుకే ప్రజలు ఈ పుస్తకాన్ని ద్వేషిస్తారు. Because they don't believe any of these things. ఎందుకంటే ఈ విషయాలు ఏవి కూడా ప్రజలు నమ్మట్లేదు. They don't want to believe any of them. వారు నమ్మటానికి కూడా ఇష్టపడటం లేదు. But whether they believe it or not, అయితే వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా all these things are going to come to pass. ఇవన్నీ ఒక దినాన జరగబోతున్నాయి. And that's going to be very, very soon. అది కూడా ఎప్పుడో కాదండి, అతి త్వరలోనే జరగబోతున్నాయి. Now you see, the title of this book is Revelation. ఈ పుస్తకం యొక్క టైటిల్ ఏమని రాయబడినది? ప్రకటన గ్రంథం. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రత్యక్షత. Yeah, that's the right word. Revelation. ప్రత్యక్షత. Revelation means an unveiling. ప్రత్యక్షత అనంటే అన్వెయిలింగ్ చేయటం, అంటే తెర తొలగించటం. That which was covered has been unveiled. ఏదైతే ముసుగు వేయబడిందో ఆ ముసుకంతా కూడా తొలగించబడింది. You see, till the book of Revelation was written down, ప్రకటన గ్రంథ పుస్తకం రాసేంత వరకు nobody who lived up till that time మరి అప్పటి వరకు మరి నివసించినటువంటి వారు understood what's going to happen in the future. అప్పటి వరకు నివసించినటువంటి వారందరూ ఈ పుస్తకం రాయబడక ముందు భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదండి. Not only that, అంత మాత్రమే కాదు, nobody who lived up till that time అప్పటి వరకు ఆ కాలం వరకు జీవించినటువంటి వారు ఎవరు కూడా understood the Bible itself. పరిశుద్ధ గ్రంథాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారు. Even the apostles didn't understand the Bible fully. అపోస్తలులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంగా గ్రహించలేకపోయారు. Because you cannot understand the Bible fully without the book of Revelation. ప్రకటన గ్రంథం, ఈ ప్రత్యక్షత గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా పూర్తి బైబిల్ని మనం ఎవరం కూడా గ్రహించలేము. Now, how many of you remember Jesus saying many times in the Gospels సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు ఇలా చెప్పాడు, that no man knows the day or the hour. మరి ప్రభు దినమును గురించి ఎవరికి ఏమీ తెలియదని చాలాసార్లు మాట్లాడాడు. Look at Mark chapter 13 and verse 32. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. Now notice that it says even the son doesn't know it. కుమారుడైనను ఎరుగడు అన్నటువంటి మాటను నోటీస్ చేసుకోండి. What are you talking about? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? Jesus Christ, who is God in the flesh, శారీరకముగా దేవునిగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు did not know when these things are going to take place. ఈ సంభవాలు ఎప్పుడు జరుగుతాయో ఆయనకు కూడా తెలియదంట. How many of you believe that he didn't know it? యేసు ప్రభువారికి కూడా ఆ దినమైనను గడి అయినను తెలియదని ఎంతమంది నమ్ముతున్నారు?
So that means Jesus is not God? తండ్రికి తెలుసంటే యేసుక్రీస్తు దేవుడు కాదా? Why didn't he know it? మరి ఆయనకి ఎందుకు తెలీదు? He was on the earth as a man. ఆయన భూమి మీద మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయనకి తెలియదు. But you see, when he went back to heaven, కానీ ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత he knows everything. ఆయనకి సమస్తము తెలుసండి. That's why we read in Revelation 1:1. అందుకే ప్రకటన గ్రంథం 1:1 మనం ఇందాక చదివాం. That God gave him a revelation. మరి దేవుడు తన దాసునికి అనుగ్రహించిన ప్రత్యక్షత. God gave the revelation of Jesus Christ. యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. To Jesus Christ. ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకే ఇచ్చాడు. So does Jesus know now or not? మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఇప్పుడు ఆ దినమైనను సమయమైన తెలుసా లేదా? What do you say? He knows it. ఇప్పుడు తెలుసు. So what did he do? అయితే మరి ఆయన ఏం చేశాడు? He sent his angel to give that information to John. ఇప్పుడు ప్రభు తాను కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతను తన దూతను పంపి ఆ ప్రత్యక్షతనంతా ఎవరికి తెలియజేశాడు? యోహానుకి తెలియజేశాడు. What did John do? యోహాను ఏం చేశాడు? He wrote it down in the book. ఆయన ప్రకటన గ్రంథాన్ని, ప్రత్యక్షత గ్రంథాన్ని రాశాడు. So now if you study the Bible, ఇప్పుడు నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే you can know. ఇప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు. What can you know? ఏమి తెలుసుకోవాలో తెలుసుకోవచ్చు. You can know the times and the seasons. నీవు కాలములను సమయములను ఇప్పుడు తెలుసుకొనవచ్చు. You can know which watch of the night the Lord is going to return. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఘడియలో రాబోతున్నాడో ఇప్పుడు తెలుసుకొనవచ్చు. You can know which year and which month he's going to return. ఏ సంవత్సరము ఏ నెల ఆయన తిరిగి రాబోతున్నాడో నువ్వు తెలుసుకోవచ్చు. That's because the revelation is complete now. ఎందుకంటే దేవుడు మానవ జాతికి ఇచ్చిన ప్రత్యక్షత పరిపూర్ణమైనది. So you see, the book of Revelation is a very plain book. మరి ప్రకటన గ్రంథం అనేటువంటిది మరి చాలా సులభంగా అర్థం చేసుకోగలిగిన పుస్తకం. It is not at all difficult to understand. ఇది గ్రహించడానికి కష్టతరమైనటువంటిది కానే కాదు. But you know what is difficult about Revelation? అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని గురించినటువంటి మరి కష్టమైన పని ఏంటో తెలుసా? It is difficult to believe. అది నమ్మటం అసాధ్యం. Christians, even Christians will not believe what they read in that book. ఈ పుస్తకంలో రాయబడినవి ఏవైతే చదువుతున్నారో అవి చాలా మంది విశ్వాసులు కూడా నమ్మటం లేదు. So you know what they do? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? You know, this is how it happens. మరి విశ్వాసుల జీవితాలు ఇలా జరుగుతుంది. They will read something in Revelation. ప్రకటన గ్రంథంలో కొన్ని పేజీలు చదువుతారు. And they will say, how is this possible? ఇది జరగటం ఎలా సాధ్యం అనుకుంటారు. How can this be true? ఇది ఎలా వాస్తవం అవుతుంది? Maybe God meant something else. బహుశా దేవుని ఆలోచన వేరే అయి ఉండవచ్చేమో. And John didn't understand and he wrote it like this. బహుశా దేవుని ఆలోచన యోహాను సరిగా గ్రహించలేదేమో, అందుకే ఆయన ఎలా పడితే అలా రాశాడేమో అని మనమే డిసైడ్ అయిపోతాం. Or he'll say maybe John wrote in symbolic language. లేదంటే ఏదన్నా గుర్తులుగా యోహాను ఈ పుస్తకాన్ని వివరించడానికి ప్రయత్నించాడేమో. Let me show you one example. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి. Look at chapter 9. 9వ అధ్యాయంలోనికి రండి. Look at chapter 9. రెవల్యూషన్ చాప్టర్ 9 లోకి రండి. And look at verses 7 and 8 and 9. 7, 8, 9 వచనాలు ఒకసారి మనం చదువు. You can read till 10. 7 నుండి 10. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటి కొండెను. వాటి పండ్లు సింహపు కొరల వలె ఉండెను. ఇనుప మైమరువు లాంటి మైమరువులు వాటి కొండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటి కొండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వారికి అధికారం ఉండెను. What kind of a creature is this? ఇది ఏ రకమైన జంతువు అండి? It says it's a locust. ఇది మిడతలని ఒకసారి చెప్తున్నాడు. How can a locust look like this? ఈ మిడత ఈ విధంగా ఎలా కనబడుతుంది అక్కడ వర్ణించినట్టుగా? It has the face of a man. ఏమని చెప్తున్నాడు? మరి మనిషి యొక్క ముఖము పోలి ఉన్నది. The hair of a woman. స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఉన్నాయి. Breastplates of iron. మరి ఇనుప మైమరువులు ఉన్నాయి. Teeth like the lion's teeth. పళ్ళేమో సింహపు పండ్ల వలె ఉన్నాయి.
Wings like the sound of chariots. రెక్కలేమో మరి యుద్ధమునకు పరిగెత్తు గుర్రముల ధ్వని వలె ఉన్నాయి. Tails like scorpions. తోకలేమో తేళ్ల తోకల వలె ఉన్నాయి. What nonsense is this? అసలు ఇదేమన్నా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉందంటారా? ఇలాంటి జంతువు ఏదైనా ఉంటుందంటారా? They'll say this is all symbolic. కాబట్టి చదివి ఏదో అలంకార రూపకంగా రాశారు. There is no such creature observed by science anywhere on earth. ప్రపంచంలో శాస్త్రీయంగా ఇలాంటి జంతువుని ఎవ్వరు ఇప్పటి వరకు కనుగొనలేదు. So you know what Christians will do? క్రైస్తవులు ఏమని చెప్తారు తెలుసా? They'll tell unbelievers, మరి అవిశ్వాసులకు ఏమని చెప్తారంటే, this is all symbolic. ఇవన్నీ ఏదో అలంకార రూపకంగా రాయబడ్డాయండి. You know why they say like that? ఎందుకు అలా చెప్తారు తెలుసా? They're ashamed of the word of God. వారు దేవుని వాక్యాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. They are afraid that people will laugh at them. ఈ విషయాలన్నీ చెప్తే అన్యులు మా మీద నవ్వుతారేమో అన్నట్టుగా సిగ్గుపడుతున్నారు. So they'll say, you know, God, he doesn't know what he's written. This is all symbolic. This is not true. దేవుడు ఏం రాశాడు, ఎందుకు రాశాడో మనకు తెలియదండి, ఇదేదో అలంకార రూపకంగా రాసేశారని అంటూ ఉంటారు. You need to learn to believe the Bible as it is. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వ్రాయబడినది వ్రాయబడినట్టుగా నమ్మటానికి మనం సిద్ధపడాలి. Once you believe, నీవు నమ్మటం మొదలు పెడితే you will see that you will understand even the most difficult things to understand in the Bible. దేవుని వాక్యాన్ని నమ్మటం మొదలు పెడితే అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలు కూడా నువ్వు సులభంగా అర్థం చేసుకోగలవు. And God wants you to read it and hear it, as we have seen already. దేవుడు నువ్వు దీన్ని చదవాలని, ధ్యానించాలని, గ్రహించాలని కోరుతున్నాడు. And he wants you to do it because it is possible to understand it. వాటిని గైకొనవలనని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే మనం వాటిని గ్రహించగలం గనక గ్రహించిన వాటిని గైకొనాలి. Now, even if you cannot understand it, ఒకవేళ నువ్వు దీన్ని గ్రహించకపోయినా, you don't have any excuse not to read it. నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను చదవను అని తప్పించుకోవడానికి వీల్లేదు. God never said anything about understanding here. దేవుడు గ్రహింపుని గురించి ఇక్కడ ఏ విషయాన్ని మాట్లాడలేదండి. He just said read it and hear it. మీరు వినువాడును, చదువువాడును, వినువాడును అని రాశాడు. You do that. నువ్వు వినాలి, చదవాలి, వినాలి, ఆ కార్యాన్ని చేయాలి. When you do that, you believe what it says there. నీవేదైతే చదువుతున్నావో వింటున్నావో వాటిని ఏం చేయాలి? విశ్వసించాలి. Then you will see that slowly you will begin to understand. అప్పుడు మెల్లమెల్లగా నువ్వు విషయాలన్నీ గ్రహించటం, అర్థం చేసుకోవటం నీ జీవితంలో జరుగుతుంది. Now I want to give you a key to understanding the book of Revelation. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మూల సూత్రాన్ని నేను మీకు చెప్తాను. Before that, దానికి ముందుగా in the book of Revelation 2 times the heavens are opened. ప్రకటన గ్రంథంలో 2 సార్లు మరి ఆకాశములు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. Look at Revelation 4 verses 1 and 2. 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనబర్చెదను నేను. You see those words, come up hither? ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవుడు పిలిచిన మాట చూడండి. That's a rapture that is being spoken of. ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నటువంటి మాట దేన్ని సూచిస్తుందంటే సంఘం పైకెత్తబడటాన్ని గురించి చూపిస్తున్నది. So the heavens are opened. అంటే పరలోకము తెరవబడింది. And John went up. యోహాను పైకి వెళ్ళాడు. So where is John in chapters 4 and 5? 4-5 అధ్యాయాల్లో యోహాను ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు. Now before I tell you where he is, ఆయన ఎక్కడున్నాడో మీకు చెప్పక ముందు look at chapter 19 and verse 11. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. That's the second time the heavens are ప్రకటన 19:11లో రెండవసారి పరలోకం తెరవబడటం. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. The heavens are open and somebody comes down. పరలోకం తెరవబడింది, ఎవరో క్రిందికి వచ్చారు. The first time the heaven opened, somebody went up. మొదటిసారి 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు పరలోకం తెరవబడింది, ఎవరో పైకి వెళ్ళారు. That was John. ఎవరు పైకి వెళ్ళారు చెప్పండి? ఎవరిని ఎక్కిరమ్మన్నాడు? In 1911 when the heaven opened, somebody came down. 1911లో
పరలోకం మరలా తెరవబడినప్పుడు ఎవరో క్రిందికి వచ్చారు. Jesus Christ, not ఎవరు John. వచ్చారు? తెల్లని గుర్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. So when John went up, యోహాను పైకి వెళ్ళాడు. he is here. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు చెప్పండి. Now look at chapter 1 and verse 19. 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1:19. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. Now you see, he divides time into 3 parts there. ఇక్కడ సమయాన్ని 3 భాగాలుగా విభజిస్తున్నాడు. Things which thou hast seen, నీవు చూచిన వాటిని, things which are, ఉన్న వాటిని, and things which shall be hereafter. వీటి వెంట కలగబో వాటిని. నీవు చూచిన వాటిని, ప్రస్తుతం ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. ఎన్ని కాలాలు? So you see the past, అంటే గతము, you see the present, వర్తమానము, and the future. భవిష్యత్తు. But the question you need to ask is this: అయితే ఇది అర్థం చేసుకుంటున్నప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, what is the past, present, and future for John? ఇప్పుడు యోహానుకు ప్రభు చెప్పాడు నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, కలగబో వాటిని అంటే యోహానికి గతం ఏంటి, వర్తమానం ఏంటి, భవిష్యత్ ఏంటి? Remember where he is. ఆయన ఎక్కడున్నాడో ఒకసారి ఆలోచించండి. Please read chapter 1 verse 10. 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే గ్రహించగలం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది, 10th verse. Yes, 10. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసస్, స్మిర్నా, పెర్గము, థయతైర, 9th verse. All right. So he says, I was in the spirit on the Lord's day. ఆయన ఏమన్నాడంటే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. So our good Christians will tell you, on a beautiful Sunday morning, John went up to heaven. మంచి క్రైస్తవులు ఏమని చెప్తుంటారంటే, ఒక అద్భుతమైన ఆదివారపు దినమున ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడై దేవుని సన్నిధికి వెళ్ళాడు. How do they come to that conclusion that it's on a Sunday? మరి అది ఆదివారం అని వాళ్ళు ఎలా కంక్లూడ్ చేయగలరు? I was in the spirit on the Lord's day. ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. Right? Lord's day, we have been taught from the beginning, is Sunday. ప్రభు దినము అని అంటే మనం ఆరంభము నుండి మనం గ్రహించిన విషయం ఏంటంటే అది ఆదివారము అని మనం నేర్చుకున్నాం. In the Bible, the Lord's day is never a reference to a Sunday. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా ప్రభు దినం ఎక్కడ కూడా ఆదివారాన్ని సూచించినట్లుగా లేదు. Not one time in the Bible. కనీసం ఒక్కసారి కూడా. It's okay, you want to call Sunday the Lord's day, that's all right. ఆదివారం ప్రభు దినం అని పిలవటంలో తప్పు లేదు. But it's not Sunday really when you read and study the Bible. అయితే ఇక్కడ రాయబడినట్టుగా ప్రభు దినం ఆదివారం కాదు. It is called the day of the Lord in the Old Testament and even in the New Testament. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అది ప్రభు దినము అని వ్రాయబడి ఉన్నది. The day of the Lord. ప్రభువు దినము. Have you read about the day of the Lord in the Old Testament any time? పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా ప్రభు దినాన్ని గురించి చదివావా? You know what it says? ఏమని రాయబడింది తెలుసా? The day of the Lord is a day of judgment. ప్రభు దినము ఆయన తీర్పు తీర్చేటువంటి దినము. The day of the Lord is a day of darkness. ప్రభు దినము చీకటితో కూడుకున్నటువంటి దినము. The day of the Lord is a day of trouble. ప్రభు దినము శ్రమతో కూడినటువంటి దినము. The day of the Lord, the Bible says, comes as a thief in the night. ప్రభు దినము ఆయన దొంగ వచ్చినట్లుగా వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. And it's going to bring destruction in its wake. ఆయన నాశనమును భూమి మీదకి తీసుకొని వస్తున్నాడు. So it's not a Sunday when John was in the spirit on the Lord's day. మరి ప్రభు దినమందు ఆత్మవశుడని ఉండగా అని యోహాను మాట్లాడినప్పుడు ఆదివారాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు. You see, have you heard of time travel any time? మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ ట్రావెల్ గురించి విన్నారా? You know what time travel is? It means you travel in time from one time to another time. మరి చిన్నపిల్లలు చాలా మూవీస్ లో చూస్తుంటారు కదా,
కాలంలో వెనకకి వెళ్ళిపోవటం లేకపోతే ముందుకు వెళ్ళిపోవటం. That's called time travel. దాన్ని టైం ట్రావెల్ అంటారు. Yeah, in a time machine. మనకు అర్థమయ్యే భాషలో టైం మిషన్. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటం లేకపోతే 100 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోవటం. John traveled in time. యోహాను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ టైం ట్రావెల్ చేస్తున్నాడు. Where was John? యోహాను ఎక్కడున్నాడు? He's here, right? ఈ ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. This is 91 to 96 AD. క్రీస్తు శకం 91-96 మధ్య కాలం. He was in the spirit on the Lord's day. ప్రభు దినమందు, జాగ్రత్త గమనించండి, 91-96లో యోహాను ఉన్నాడు. ప్రభు దినమందు అని మాట్లాడుతున్నాడు. That means he was transported probably out of his body and taken into the future. శరీరమునకు అతీతముగా ఆత్మలో భవిష్యత్తులోనికి యోహాను కొనిపోబడ్డాడు. That's nothing new in the Bible. బైబిల్లో అది కొత్త ఏమీ కాదు. If you go and read in the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథాన్ని చదవగలిగినట్లయితే, Ezekiel was a captive in Babylon. యెహెజ్కేలు బబులోను దేశంలో చెరగా ఉన్నాడు. But you know what the Lord did? దేవుడు ఏం చేశాడు యెహెజ్కేలుని? He took him probably out of his body, I'm thinking, I don't know. బహుశా యెహెజ్కేలును కూడా దేవుడు ఆత్మవశుడై ఉండగా, Certainly the spirit of the Lord took him and to Jerusalem. దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఎక్కడ తీసుకొని వెళ్ళాడంటే యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి ఉంటాడు. You read about it in Ezekiel, I don't remember the chapters. యెహెజ్కేలు గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. You know Paul? అపోస్తలుడైన పౌలు In 2 Corinthians chapter 12. 2 కొరింథీ 12వ అధ్యాయంలో He says, I know a person, నేను ఒక మనిషిని ఎరుగుదును, whether in the body or out of the body I do not know. మరి దేహమునకు లోపటను దేహమునకు వెలుపటను నాకు తెలియదు గాని, But I know such a one who was caught up to the third heaven. అయితే ఒక వ్యక్తి మూడవ ఆకాశమునకు కొనిపోబట్టం నేను ఎరుగుదును. This is common in the Bible. ఈ మాట ఆత్మవశుడై పైకెళ్ళటం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో సర్వసాధారణం. Ezekiel was transported from one place to another place. యెహెజ్కేలు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ఆత్మవశుడై వెళ్ళాడు. Remember, from there God also took him in chapter 37 to the valley of dry bones in Jerusalem. అక్కడ నుండి దేవుడు యెహెజ్కేలుని ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? ఎండిన ఎముకలు కలిగినటువంటి లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. Then he took him to Jerusalem. He saw the temple that is going to be there in the millennium. అక్కడ నుంచి ఆయన అతన్ని యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక దర్శనాన్ని ఇచ్చాడు. In Paul's case, God took him to the third heaven. పౌలు విషయంలో అయితే మరి పౌలు ఆత్మవశుడై ఉండగా దేవుడు అతన్ని మూడవ ఆకాశానికి కొనిపోయాడు. In John's case, he took him into the future to the day of the Lord. అపోస్తలుడైన యోహాను విషయంలో ఆయన తాను ఉన్నటువంటి దినము నుండి అతన్ని భవిష్యత్తులోనికి ఆత్మవశుడిగా తీసుకుని వెళ్ళాడు. So if John is here in the day of the Lord, ఒకవేళ యోహాను భవిష్యత్తులోనికి వెళ్ళి ఆ ప్రభు దినంలో ఉన్నట్లయితే, now tell me, what is his past, what is his present, and what is his future? ఇప్పుడు యోహాను యొక్క పాస్ట్ గతం ఏంటి, యోహాను యొక్క వర్తమానం ఏంటి, యోహాను యొక్క భవిష్యత్తు ఏంటి? The things which thou hast seen past, నీవు చూచిన వాటిని అనంటే గతాన్ని గురించి మాట్లాడుతాడు. and the things which are present, ఉన్న వాటిని అంటే వర్తమానం ప్రస్తుతం గురించి, and the things which shall be hereafter, వీటి future. వెంట కలుగబో వాటిని అంటే భవిష్యత్తును గురించి. If John is here, ఒకవేళ యోహాను ఆ ప్రభు దినములో ఉంటే, this is his present, ఆయన యొక్క వర్తమానం ఇదండి, this is his past, ఆయన గతము ఇది, and this is the future. అది ఆయన భవిష్యత్తు. He says, all that you have seen, write it down. నీవు చూసిన వాటన్నిటిని గురించి వ్రాయమని చెప్పాడు. Now, based on this, we divide the book of Revelation. దీనిని ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథాన్ని మనం విభజిస్తున్నాం. In the past, you have Revelation chapters 2 and 3. మరి గతంలో ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా విభజించచ్చు అంటే 2-3 అధ్యాయాలు గతం. What is there in chapters 2 and 3? 2-3 అధ్యాయాల్లో ఏం రాయబడ్డాయి? The 7 messages to the 7 churches. 7 సంఘములకు రాయబడినటువంటి 7 వర్తమానాలు. Now, those 7 messages are spiritually applied to us in the church age. ఆ 7 వర్తమానాలు ఆత్మీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి మన సంఘాలకు కూడా వర్తిస్తున్నాయి.
doctrinally, of course, they are churches in the tribulation. సిద్ధాంతపరముగా మరి శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘాలకు రాబడినటువంటివి. But things which thou hast seen is Revelation 2 and 3. నీవు చూచిన వాటిని అన్న మాట 2-3 అధ్యాయాల్లో మనం చూడగలం. After 2 and 3, what comes? 4. 2-3 అధ్యాయం తర్వాత ఏమొస్తుంది? 4వ అధ్యాయం. What do you see in chapter 4 verses 1 and 2? 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ఏం చదివాం? ఇక్కడికి. So you see a rapture. ఇక్కడికి ఎక్కిరమంటే అర్థం ఏంటి? సంఘము పైకెత్తబడటం. Where is John in chapters 4 and 5? 4-5 అధ్యాయాల్లో యోహాను ఎక్కడున్నాడు? That's right. But you see, the present for John then would be chapters 4 to 19. యోహానికి ప్రస్తుతం ఉన్న వాటిని అనంటే ఏ అధ్యాయాలు వస్తాయి? 4 నుండి 19 అధ్యాయాలు. And then the things which shall be hereafter. మరి వీటి వెంట కలగబో వాటిని అని ఏ అధ్యాయాల గురించి చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 20, 21, 22 అధ్యాయాలు. That will be his future. అది ఆయన భవిష్యత్తు. అర్థమవుతుందా? It makes it very easy to understand. ఇలా విభజించుకోవటం ద్వారా ఈ పుస్తకాన్ని మనం చాలా సులభంగా గ్రహించగలం. So when you read chapters 1 to 3, మీరు 1 నుంచి 3 అధ్యాయాలు చదవగలిగితే that's talking spiritually about the church age. అది ఆత్మ సంబంధమైనటువంటి సంఘ పరిస్థితిని గురించి మాట్లాడుతున్నది. If you read chapters 4 through 19, 4 నుండి 19 అధ్యాయాలు they are talking exclusively about the tribulation. మరి ప్రాముఖ్యంగా శ్రమల కాలాన్ని గురించినటువంటి వర్తమానాలు. It is not talking about the church age or the millennium. ఇది సంఘ యుగాన్ని గురించి గాని లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన గురించి గాని మాట్లాడటం లేదు. They are talking only about the tribulation. 4 నుండి 19 అధ్యాయాలు కేవలం శ్రమల కాలాన్ని గురించి మాత్రమే. And then chapters 20 to 22 20 నుండి 22 అధ్యాయాలు are talking about the millennium, మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి and the new earth and the new heaven. మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి వ్రాయబడి ఉన్నది. You see, it's so simple to understand the divisions of Revelation. ప్రకటన గ్రంథాన్ని ఇలా విభజించుకోవటం ద్వారా మనం చాలా సులభంగా ఇప్పుడు అర్థం చేసుకోగలం. Once you know where the chapter is, మరి ఈ అధ్యాయము ఎక్కడ ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతే then we can easily understand what it's talking about. ఆ పుస్తకం దేని గురించి మాట్లాడుతున్నదన్న విషయాన్ని మనం చాలా చాలా సులభంగా గ్రహించగలం. You know, one of my biggest struggles in studying the book of Revelation, ప్రకటన గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవటంలో నేను అనుభవించినటువంటి శ్రమ ఏంటంటే, it's not about whether we can understand what's written or not. ఈ రాయబడిన విషయాలు అర్థం చేసుకుంటున్నామా కాదా అని కాదు గాని, That's okay, we can to a great extent understand these things. అది ఎప్పుడో ఒకప్పుడు మనం తప్పకుండా మనం గ్రహించగలం. But what's most difficult to understand చాలా కష్టమైనటువంటి విషయం ఏంటి అని అంటే is the chronology. మరి ఈ క్రానాలజీని మనం అర్థం చేసుకోవటం కష్టం. ఏ సంభవం తర్వాత ఏ సంభవం అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం. For examples, you have the trumpet judgments, the seal judgments in chapter 6 and 7. 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడినప్పుడు జరిగినటువంటి తీర్పుల గురించి మనం చదువుతాం. Then you have the trumpet judgments. ఆ తర్వాత బూరెలు ఊదినప్పుడు జరుగుతున్నటువంటి తీర్పుల గురించి చూస్తాం. Then you have the vial judgments, vial or the bowl judgments. మరి ఈ పాత్రలు, పాత్రలు ఒక్కొక్క పాత్ర తెరిచినప్పుడు వచ్చినటువంటి తీర్పుల గురించి మనం చదువుతాం. How do you understand them chronologically? ఇవి ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన జరిగిందో ఎలా అర్థం చేసుకోగలం? Do they happen one after the other? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాబడినట్టుగా ఇది జరిగిన తర్వాత ఇది అని ఆ క్రమంలోనే మనం అర్థం చేసుకోగలమా? Or do they happen at the same time? లేక ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరిగినాయి అని అర్థం చేసుకుంటామా? The more you study, the more difficult sometimes it seems to understand that. కొన్నిసార్లు ఎంత ఎక్కువగా చదువుతామో గ్రహించడం కూడా అంత ఎక్కువగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. But it's important to understand the chronological order of the events of Revelation. అది ఎంత కష్టమైనా ఒక క్రమబద్ధమైనటువంటి మరి విషయాలు, ఆ సంభవాలు మనం అర్థం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. Because once you understand that, ఒక్కసారి నువ్వు వాటిని గ్రహించగలిగితే more than 50% of the job is done. అంటే ఒక 50% నీ పని ముగిసినట్టే. So I'm going to show you some things later on about that.
మరి తర్వాత మీకు కొన్ని విషయాలు నేను వాటిని గురించి చూపెడతాను. But I want you to understand these two very important keys in the book of Revelation. ఈ ప్రకటన గ్రంథంలోని ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి మూల విషయాలు మీరు గ్రహించాలని కోరుతున్నాను. First is chapter 1 and verse 10. మొట్టమొదటిది 1వ అధ్యాయం 10వ వచనం. And then 1 verse 19. రెండవది 1వ అధ్యాయం 19వ వచనం. The Lord's Day is the day of the Lord, or it's called the tribulation in the New Testament. ప్రభు దినము అనంటే మరి అది శ్రమల కాలానికి సంబంధించినటువంటి దినం. John is in heaven looking at what's happening on the earth. యోహాను పరలోకంలో ఉండి భూమి మీద ఏమి జరుగుతుందో చూస్తున్నాడు. Secondly, రెండవది Jesus Christ himself divides Revelation into 3 parts. యేసుక్రీస్తు ప్రభువారే ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నాడు. The past, the present and the future. మరి భూత వర్తమాన భవిష్యత్ కాలములు. That means past for John, present for John and future for John. యోహానుకు భూతకాలం, యోహానుకు వర్తమానము, యోహానుకు భవిష్యత్ కాలం. Now if you remember previously in our Bible studies, I have taught you that there are 3 applications to every verse in the Bible. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వచనానికి 3 అప్లికేషన్స్, 3 అన్వయింపులు ఉంటాయని మనం గత బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం. Historical application, ఒకటి చారిత్రాత్మకమైన అన్వయింపు, doctrinal application, రెండవది సిద్ధాంతపరంగా మనం ఎలా అన్వయించుకోవాలి, spiritual application. మూడవది ఆత్మ సంబంధంగా మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలి. These are the 3 applications of scripture. 3 విధాలుగా మనం పుస్తకాన్ని, దేవుని వాక్యాన్ని అప్లై చేసుకుంటాం. ఒకటి చారిత్రాత్మకంగా, రెండవది సిద్ధాంతపరంగా, మూడవది ఆత్మ సంబంధంగా. Historical means that particular thing happened at some point in history. చారిత్రకంగా అంటే ఈ ప్రత్యేకమైన సంభవం ఫలానా కాలంలో ఫలానా వారి విషయంలో జరిగింది. Doctrinal, that means what is it teaching? డాక్ట్రినల్ గా, సిద్ధాంతపరంగా అంటే ఈ వర్తమానం మనకి ఏమి బోధిస్తున్నది, and to whom is it talking about? ఇది ఎవరిని గురించి ఉద్దేశించి వ్రాయబడినటువంటిది. Thirdly, spiritual. మూడవదిగా ఆత్మ సంబంధమైనటువంటి వర్తమానం. That means how do I apply it to myself? అంటే ఇది నా జీవితానికి వ్యక్తిగతంగా నేను ఎలా అన్వయించుకోగలను. It is extremely important to understand any part of the Bible. పరిశుద్ధ గ్రంథంలోని ఏ భాగమైన అర్థం చేసుకోవటం విశ్వాసి జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. That there is a historical application. అక్కడ చారిత్రాత్మకమైన అన్వయింపు. It happened in history. ఇది మరి చరిత్రలో జరిగినది. Doctrinal. సిద్ధాంతపరమైనటువంటి విషయం. Every verse in the Bible is aimed at somebody. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి విషయం కూడా ఒక వ్యక్తిని, ఒక విషయాన్ని సూచిస్తూ మాట్లాడుతున్నది. For a specific reason. ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఆ విషయం రాయబడి ఉంటుంది. To teach a specific truth. ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని బోధించడానికి ఆ సంభవం ఉంటుంది. All doctrine cannot be applied to us in the church age. అన్ని సిద్ధాంతాలు సంఘ యుగములో విశ్వాసికి అప్లై చేసుకోవటం కుదరదు. It's not possible. అది సాధ్యము కాదు. But you can apply it spiritually. అయితే వాటిని ఆత్మీయంగా మనం అన్వయించుకొనవచ్చు. It is good not only for doctrine, ఇది సిద్ధాంతపరంగా మాత్రమే కాదు గాని but for reproof, మరి మనం ఆత్మీయ జీవితంలో ఎదగటానికి, for correction, మరి సరిదిద్దుకోవడానికి, for instruction in righteousness. మరి సూచనలు, హెచ్చరికలు కలిగి ఉండడానికి అది ఉపయోగకరమైనది. So there must be a spiritual application. కాబట్టి ఆత్మ సంబంధమైన అన్వయింపు కూడా మనకు ఉండాలి. All scripture is given for doctrine. అన్ని వాక్యములు కూడా సిద్ధాంతపరంగా మనకి ఇవ్వబడ్డాయి. But all doctrine is not Christian doctrine. అన్ని సిద్ధాంతాలు క్రైస్తవ సిద్ధాంతాలు కాదని మనం గ్రహించాలి. There are some doctrines for the Jews in the Old Testament. కొన్ని సిద్ధాంతాలు పాత నిబంధనలోని యూదులకు ఇవ్వబడినటువంటి. There are some doctrines for the Jews in the New Testament. కొన్ని సిద్ధాంతాలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యూదులకు ఇవ్వబడినవి. Some doctrines are given for Gentiles in the Old and New Testament. కొన్ని సిద్ధాంతములేమో మరి పాత క్రొత్త నిబంధనలో అన్ని జనులకు ఇవ్వబడినటువంటివి. There are some doctrines which are given for the church in the church age. కొన్ని సిద్ధాంతాలు సంఘ యుగములో సంఘానికి ఇవ్వబడినటువంటివి. There are some doctrines given to Jews or Gentiles in the tribulation. కొన్ని సిద్ధాంతాలు శ్రమల కాలంలో మరి యూదులకు అన్యులకు ఇవ్వబడినటువంటి సిద్ధాంతాలు. And there are some doctrines which are given for those who live in the millennial reign of Christ. కొన్ని సిద్ధాంతములు వెయ్యేండ్ల పరిపాలనలో నివసించే వారి కొరకు ఇవ్వబడినటువంటివి. For example, ఉదాహరణకి Jesus said to the 12 disciples, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులకు చెప్పాడు, when you go out to preach the gospel, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు heal the sick,
రోగులను స్వస్థపరిచాడు. And raise the dead, he said. చనిపోయిన వారిని లేపండి అని చెప్పాడు. Why aren't we able to do it today? మరి మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? Is there anyone here who raised a dead person to life? మీలో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళని లేపారా? Why not? Somebody will say, you don't have faith. కొంతమంది అంటారు, మీరు లేపలేదంటే మీకు విశ్వాసం లేదు. I have never seen anybody, even the greatest, most famous preachers on earth, I haven't seen them raise anybody. భూమి మీద గొప్ప ప్రసంగికులు, మరి గొప్ప గొప్ప సేవకులు కూడా మరి చనిపోయిన వారు లేపటం నేను చూడలేదు. Have you seen it? మీరు ఎవరైనా చూసారా? There are many fraud cases on the internet of that. మరి ఇంటర్నెట్ లో మనం చూసినటువంటివి చాలా ఫ్రాడ్ కేసులు కనబడతా ఉంటాయి. They even caught one fellow who was fooling the people. మరి ప్రజల్ని వెర్రివాలిగా చేసినటువంటి ఒక సేవకుని కూడా పట్టుకున్నారు. When I was a kid, they caught one such person near the railway station. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక సేవకుని అలా పట్టుకున్నారు, తిరిగి లేపానని చెప్తే. Anyway, you see, that's doctrine for the Jews at that point of time. అంటే కొన్ని సిద్ధాంతాలు మరి కొంతమంది అన్యజనులకు ఆ పర్టికులర్ కాలంలో ఇవ్వబడినటువంటివి. For example, Jesus said to his disciples, ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఇలా చెప్పాడు, do not go to the Gentiles. అన్యజనుల యుద్ధకు వెళ్ళకుడి. Go only to the lost sheep of Israel. నశించిన ఇశ్రాయేలుల యుద్ధకే వెళ్ళండి. Have you read that in the Bible? ఆ వచనం చదివారా బైబిల్ ఎప్పుడైనా? Very clearly. Why did he say that? ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడు? For that time, for those people, that was the doctrine. అది ఎప్పటికి కూడా రాయబడ్డాడు? ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు పరిస్థితులకు అనుగుణంగా రాశాడు. Moses said to the children of Israel, మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్పాడంటే, do not eat prawns. Do not eat prawns. మరి Prawns or shrimp. మరి మీరు ప్రాన్స్ తినకూడదని మోషే ఇశ్రాయేలుకి చెప్పాడు. రొయ్యలు. He said, don't eat pork. మరి పంది మాంసం తినొద్దని చెప్పాడు. Right? Do Christians eat those things today? మరి క్రైస్తవులు ఈరోజు తింటున్నారా వాటిని? Yes. If you say no, మీరు తినట్లేదని చెప్తే you are either ignorant or you're lying. ఒకటి మీరు అమాయకులైనా ఉండొచ్చు, రెండోది అబద్ధమైనా చెప్తుండొచ్చు. You can eat if you want. There's nothing wrong. నువ్వు తినాలంటే తినొచ్చు, దాంట్లో తప్పేమీ You లేదు. can eat anything. నువ్వు ఏదైనా తినొచ్చు. You can eat a snake if you like. నీకు ఇష్టమైతే పాము కూడా తినొచ్చు. Why did it change? మరి ఎందుకు ఈ మార్పు వచ్చింది? It's because that doctrine not to eat was for a group of people at a particular period of time. ఆ ప్రత్యేకమైన సమయంలో ఆ ప్రత్యేకమైన తెగవారికి దేవుడు చెప్పిన సిద్ధాంతం అది. So keeping this in mind, మరి ఈ మూడు అన్వయింపులు దృష్టిలో ఉంచుకొని let us quickly look at how we can understand these divisions of the book of Revelation. ఈ ప్రకటన గ్రంథంలోని విభజనను మనం ఎలా గ్రహించగలమో నేర్చుకుందాం. Historically, Revelation chapters 2 and 3 చారిత్రాత్మకంగా ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు were written to 7 churches which were existing in the days when John was writing it. యోహాను ఆ పత్రిక రాస్తున్న సమయంలో ఏ సంఘాలైతే ఉనికిలో ఉన్నాయో ఆ సంఘాలకు రాసినటువంటి వర్తమానం అది. What are the 7 churches? You know, right? ఆ 7 సంఘాలు ఏంటో మనకు తెలుసు. Starting from Ephesus and Smyrna and Pergamos and so on, right up to Laodicea. స్మరణ, పెర్గమము, థియతైరా, ఇలాగూ 7 సంఘాలు. All 7 churches were historically, physically existing in John's day. యోహాను రాస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు రాయబడినటువంటి వర్తమానం. But spiritually, ఆత్మీయంగా these are 7 church periods in these last 2000 years. మరి ఈ 2000 సంవత్సరాలలో 7 సంఘ కాలముల గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. Ephesus, ఎఫెసీ, స్మిర్నా, Pergamos, పెర్గమము, Thyatira, థియతైరా, Sardis, సార్దీస్, Philadelphia, ఫిలదెల్ఫియా,
Laodicea. లవొదికియా. We are living in the Laodicean church age. మనము ఏ సంఘ కాలంలో నివసిస్తున్నామనంటే లవొదికియా సంఘ కాలంలో నివసిస్తున్నాం. These are the 7 church periods spiritually. ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ 2-3 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి వర్తమానములు 7 సంఘ కాలముల గురించి వ్రాయబడిన They వర్తమానాలు. describe the spiritual condition of the church in the church age. ఈ సంఘ యుగంలో అంటే ఈ 2000 సంవత్సర కాలంలో ఆత్మ సంబంధముగా సంఘం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వివరించాడు. But కానీ doctrinally, సిద్ధాంతపరంగా Revelation chapters 2 and 3 are talking about churches in the tribulation, or believers in the tribulation. సిద్ధాంతపరముగా శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘాలను గురించి వ్రాయబడినటువంటి మాటలు. Let me quickly show you why it is so. అది ఎందుకు అలాగో మరి మీకు వివరించనివ్వండి. As I've said, doctrinally they apply to the tribulation. మరి సిద్ధాంతపరముగా శ్రమల కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకు అవి వర్తించినటువంటి వర్తమానాలు. Why do we say that? ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నాం? Because there are some things in Revelation 2 and 3 2-3 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు cannot be applied to the church age. అవి సంఘ యుగానికి మరి అప్లై చేయడానికి అవకాశం లేదు. If you apply them, వాటిని సంఘ యుగానికి మనం అన్వయించితే there will be a contradiction in God's word. అక్కడ దేవుని వాక్యంలో మనకు వ్యతిరేకతలు కనబడతాయి. So by that we understand it cannot be talking about the church. దానిని బట్టి మనం అర్థం చేసుకోగలం ఏంటంటే ఈ 2-3 అధ్యాయాలు సంఘ యుగానికి సంబంధించినటువంటివి సిద్ధాంతాలు కాదు. Look at, for example, chapter 2 and verse 7. ఉదాహరణకి 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాడుక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. Is it true for you and me? ఇది నీకు నాకు సత్యమేనా? If we overcome today, ఈ రోజు మనం జయించగలిగితే will we be given of the tree of life to eat, which is in the midst of the జీవవృక్ష paradise? ఫలం తినటానికి మనకు అవకాశం ఇస్తాడా? Yes or no? So our good preachers, you know what they will do? మన గొప్ప ప్రసంగికులు ఏమని ప్రసంగిస్తారు తెలుసా? Oh, this is only a spiritual tree, not a real tree. ఇది ఆత్మ సంబంధమైన చెట్టు, వాస్తవికమైన చెట్టు కాదు అని చెప్తారు. Remember, Jesus said, I am the vine and ye are the branches. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలా 15వ అధ్యాయం యోహాను సువార్తలో, మరి ద్రాక్షవల్లి నేను తీగలు. Same thing. అదే విధంగా ఇది కూడా ఆత్మ సంబంధంగా పోల్చి మాట్లాడుతున్నాడు అంటారు. But if you read in Genesis chapter 2 ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదివితే, and in chapter 3 3వ అధ్యాయంలో కూడా మనం చదివితే, and in Revelation chapter 21 and ప్రకటన 22 గ్రంథం 21లో కూడా మనం చదివితే, and 22, 22లో కూడా మనం చదివితే, you will see it's a real literal tree. అది నిజముగా జీవ వృక్ష ఫలం అని మనకు అర్థమవుతుంది. Not some spiritual tree. ఇదేదో ఆత్మ సంబంధమైన చెట్టు కాదు. We don't need the tree of life. మనకు జీవ వృక్షం విశ్వాసలమైన మనకు అవసరం లేదు. Because we have eternal life by believing in Jesus Christ. మనకు నిత్య జీవం ఎలా ప్రాప్తిస్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. But the people who live in the tribulation, కానీ శ్రమల కాలంలో నివసించినటువంటి వారు, they are given a promise వారికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. that if they overcome, వారు జయించగలిగితే, overcome what? ఏం జయించాలి? The mark of the beast, మరి మృగం యొక్క ముద్రను జయించాలి, the number of his name, ఆ యొక్క మృగం యొక్క సంఖ్యను జయించాలి, and the Antichrist himself. అంత్యక్రీస్తును జయించాలి, అది క్రీస్తు విరోధిని జయించాలి. Correct? And then, whether they live or die later on in the millennial reign of Christ, వారు తర్వాత మరి మిలేనియం కాలంలో 1000 ఏళ్ల పరిపాలన వాళ్ళు జీవించున్నా జీవించకపోయినా they will be given to eat of the tree of life for eternal life. వారికి నిత్య జీవము కొరకైనటువంటి ఆ జీవ వృక్ష ఫలం వారికి ఇవ్వబడుతుంది. Let me show you another example in chapter 2 and verse 26. 2వ అధ్యాయం 26వ వచనంలో మరొక ఉదాహరణ మీకు చూపిస్తాను. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. In chapter 2 verse 26 he is talking to the church of Thyatira.
రెండవ అధ్యాయం 26వ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే తుయతైరలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. Remember, we are talking about doctrinal application. మనం సిద్ధాంతపరమైనటువంటి అన్వయింపుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. Doctrinally, you cannot apply it to us here. సిద్ధాంతపరంగా సంఘ యుగంలో ఈ 2000 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి సంఘానికి మనం దాన్ని అప్లై చేయలేం. Where do you apply it? ఎక్కడ అప్లై చేయగలం? In the tribulation. సిద్ధాంతపరంగా శ్రమల కాలంలో ఉన్న సంఘానికి మనం అప్లై చేయగలం. Why? ఎందుకు? Because in the church age, ఎందుకంటే సంఘ యుగములో we are sealed unto the day of redemption. మనం విమోచన దినము కొరకై మనందరం ముద్రించబడ్డాం. Whether you endure to the end of your life or not, నీవు అంతం వరకును సహించగలవో లేదో తెలియదు గాని you have been sealed by the Holy Spirit. మనమైతే పరిశుద్ధాత్మ ద్వారా అంతము వరకు మనం ముద్రించబడ్డాం. You know when the seal will be opened? ముద్ర ఎప్పుడు తెరవబడుతుంది తెలుసా? When we go up. సంఘం పైకెత్తబడినప్పుడు. Till then we are safe. అప్పటి వరకు మనం భద్రముగా ఉన్నాం. Safe. There is a beautiful English hymn which says, safe in the arms of Jesus. యేసుక్రీస్తు యొక్క మరి బాహువులో మనం సురక్షితంగా ఉన్నాం. Not only that, అది మాత్రమే కాదు, Paul says he will preserve you blameless until the day of Jesus Christ. ఆయన క్రీస్తు దినము వరకు మరి మిమ్మల్ని నిందారహితులుగా కాపాడుతాడు. The Bible says that. బైబిల్ ఆ మాట చెప్తున్నది. So we know Paul was talking to us. మనందరికీ తెలుసు పౌలు ఈ విషయాన్ని మన కొరకు మాట్లాడుతున్నాడని. He's saying that he will keep us blameless and preserve us until the day of Christ. అంత్య దినం వరకు, క్రీస్తు దినం వరకు ఆయన మనల్ని పరిశుద్ధులుగా నిందారహితులుగా ఆయన మనల్ని కాపాడుతాడు. But John is saying, యోహాన్ అంటున్నాడు, you have to endure to the end. మీరు అంతం వరకు సహించాలి అని చెప్తున్నాడు. Now look at Matthew 24 and verse 13. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనానికి ఒక్కసారి రండి. Matthew 24 verse 13. Everybody knows this verse. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని మనం అందరం ఒకసారి చదువుదాం. గమనించాడు, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. Right? You all know this verse. ఈ మాట మనందరికీ తెలుసు కదండి. Unknowingly, many preachers will use this verse to threaten believers. తెలిసి తెలియక చాలా మంది సేవకులు విశ్వాసులను భయపెట్టడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. You know what the common thing is? The common way they speak about this? వారు ఈ వచనాన్ని గురించి సర్వసాధారణంగా ఎలా మాట్లాడతారంటే, You know, if someone like me is teaching this, ఒకవేళ నాకు లాంటి సేవకుడు ఇలా బోధిస్తున్నాడు అనుకోండి, they will say, how can you talk like this? నీవు అలా ఎలా మాట్లాడతావు? If you talk like this, నీవు అలా మాట్లాడగలిగితే believers will take it as a license to sin. ఇది విశ్వాసులు పాపం చేయటానికి ఒక లైసెన్స్ గా తీసుకుంటారు కదా. One day, one very elderly Christian asked me this question. Same thing. He said this to me. క్రైస్తవ జీవితంలో ఒక పెద్ద మరి ఆయన వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. He said these same words to me. ఇదే వచనం చెప్తున్నాడు, అంతవరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడతాడు. No, what I mean is when I was teaching this, మరి నేను ఈ వచనాన్ని బోధిస్తున్నప్పుడు he came to me. ఆయన నా దగ్గరికి వచ్చి, He said, if you speak like this, నీవు గనక ఇలా బోధిస్తే you're giving a license to sin. మీరు పాపం చేయటానికి ఇతరులకు లైసెన్స్ ఇస్తున్నట్టే కదా. I was a young pastor, I just became a pastor. నేను అప్పుడే కొత్తగా సేవకుడిని అయ్యాను, పాస్టర్ అయ్యాను. And he was a very, very matured Christian. ఆయన క్రైస్తవ జీవితంలో చాలా పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి. And then he said, and then I said, well, don't you believe what the Bible says, what I have said to you from the Bible? నేను చెప్పినటువంటి విషయం బైబిల్లో నుంచి చెప్పాను కదా, మరి దానిని మీరు నమ్మరా అని నేను అడిగాను. He said, I believe it. ఎస్, నేను నమ్ముతానని చెప్పాడు. But కానీ you cannot say that to believers. నీ విశ్వాసులకు అలా చెప్పవద్దు. I said two things to him. నేను అతనికి రెండు మాటలు చెప్పాను. First, I asked him a question. మొదటిగా నేను అతన్ని ఒక ప్రశ్న అడిగాను. I said, so are you asking me to lie? Do you want me to lie? అయితే పెద్దాయనా, నన్ను అబద్ధం చెప్పమని మీరు ప్రోత్సహిస్తున్నారా అని అన్నాను. You want me to lie to God's people? దేవుని ప్రజలకు నేను అబద్ధాన్ని బోధించాలా? If you don't endure to the end, you're finished. నీవు అంతం వరకు సహించుకొనకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే నీ రక్షణ పోతుంది అని నేను చెప్పాలా? He was shocked when I asked him that ఆ question. ప్రశ్న అడగగానే ఆయన ఆశ్చర్యపోయాడు. Then I said, రెండోది ఏమని చెప్పానంటే, tell me, does truth edify or falsehood edify?
సత్యము మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తుందా, ఎదుగుదలలో నడిపిస్తుందా? అసత్యం మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదిగింపజేస్తుందా? What did Jesus say? యేసయ్య ఏం చెప్పాడు? Ye shall know the truth, and the truth shall make you free. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. If you know the truth, నీవు సత్యాన్ని ఎరిగి ఉంటే you will not go and use it to sin. ఆ సత్యాన్ని తెలుసుకొని తప్పు చేసినా పర్లేదు, పరలోకానికి వెళ్ళిపోతాను, నువ్వు పాపం చెయ్యవు. You know what you'll do? ఏం చేస్తావు తెలుసా? You'll be thankful to God for being so merciful to you. దేవుడు అంత కనికరం చూపిస్తున్నందుకు దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తావు. I know this is not easy for many Christians to believe. I'm not expecting you suddenly to. చాలా మంది క్రైస్తవులకు వీటిని నమ్మటం అంత సులభం కాదు. మీరు కూడా అకస్మాత్తుగా నమ్మేయాలని నేను చెప్పట్లేదు. Study the Bible. దేవుని వాక్యాన్ని చదవండి. Then I said to this old man, ఈ పెద్ద ఆయనకు నేను ఏమని చెప్పానంటే, who am I to give a license to anybody? ఒక వ్యక్తికి తప్పు చేయడానికి లైసెన్స్ ఇవ్వటానికి నేనే పాటి వాడను. I don't have the authority to give the license to anybody. నువ్వు తప్పు చేయని లైసెన్స్ ఇవ్వటానికి నేను ఎక్కడి నుంచి అధికారం కలిగి ఉన్నాను? It's your wish. అది నీ ఇష్టం. You know what Paul said? పౌలు ఏమని చెప్పాడు తెలుసా? Shall we sin that grace may abound? కృప విస్తరిస్తుందని పాపమును అధికం చేద్దామా? God forbid, he said. దేవుడు దానిని మరి తొలగించునుగాక. When you sin, God gives grace. నువ్వు పాపంలో పడినప్పుడు దేవుడు నిశ్చయముగా కృప చూపిస్తాడు. But that doesn't mean because God is giving grace, I'm going to sin more. సో దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి నేను ఇంకా ఎక్కువగా పాపం చేసి ఎక్కువ కృప సంపాదించుకుంటాను అనుకుంటావా? You'll be grateful. నీవు కృతజ్ఞత కలిగి ఉంటావు. You will get down on your knees and say to God, నీవు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవునితో ఇలా చెప్తావు, Lord, I am a sinful man. ప్రభువా, ఇదిగో నేను పాపిని. I don't deserve your goodness in my life. నీ మంచితనం నేను కలిగి ఉండడానికి ఏమాత్రం అర్హత లేని వాడను. But you are still showing me so much of grace. అయినప్పటికీ నీవెంతో కృప నా ఎడల చూపిస్తున్నావు. Help me to be faithful to you. ప్రభువా, ఇదిగో నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. Now Jesus said, he that shall endure unto the end shall be saved. Remember that. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, అంతం వరకు సహించువాడెవడో వాడు రక్షింపబడునని ప్రభువు అన్నాడు. Now look at Hebrews chapter 3 and verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలోనికి ఒకసారి వెళ్దాం. Hebrews 3:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. Now in these 3 verses we have read, మనం చదివినటువంటి ఈ 3 వచనాల్లో what is common? ఇక్కడ సర్వసాధారణంగా చెప్పబడిన విషయం ఏంటి? He talks about the end. ఆయన అంతము మట్టుకు అన్న విషయాన్ని చెప్తున్నాడు. All of you have watched movies, don't say you didn't. మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సినిమా చూసి ఉంటారు, చూడలేదని చెప్పకండి. What do you see at the end? చివర్లో ఏమని కనబడుతుంది? The end. శుభం. Why? అయిపోయింది అని వస్తుంది. ఎందుకు? Because it's over. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. In all 3 verses, ఈ 3 వచనాల్లో did Jesus talk about the end of your life? యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవిత పంతాన్ని గురించి ఏమన్నా మాట్లాడాడా? Anywhere? ఎక్కడైనా? Find it if it is there. నీ జీవిత అంతాన్ని గురించి దేవుడు ఎక్కడన్నా మాట్లాడాడా? If you find it there, I'll stop teaching right now. ఒకవేళ నీ జీవితాన్ని గురించి మాట్లాడుంటే ఇక నేను బోధించడం అక్కడితో ఆపేస్తాను. If you read the context, ఆ సందర్భాన్ని గనక నువ్వు చదివినట్లయితే every single time, ప్రతి సమయంలో కూడా the end is always a reference to this period of time. అంతము అన్నటువంటి మాట ఆ పర్టికులర్ సమయాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. Not somebody's lifetime here on the earth in the church age. ఈ సంఘ యుగములో ఉన్నటువంటి విశ్వాసి జీవితపు కాలంలో కాదు. It's the end of a dispensation. ఇది ఈ డిస్పెన్సేషన్, ఈ మార్పిడిలో జరుగుతున్నటువంటి విషయం. This is God's climax, you see, on the earth. ఇది భూమి మీద దేవుడు చూపించేటువంటి ముగింపు, క్లైమాక్స్. After the climax, you'll have the end.
ఈ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శుభం, ది ఎండ్. The end of what? దేనికి అంతం? The end of the world as we know it. మనము తెలుసుకున్నటువంటి ప్రపంచం యొక్క అంతము. The end of the rule of Satan. సాతాను పరిపాలన యొక్క అంతము. The end of the dominion of man or wicked men. లేకపోతే పాపముతో భ్రష్టత్వం పట్టిన మనుషుల పరిపాలన యొక్క ముగింపు. The end of the world as we know it. మనకు తెలిసినటువంటి లోకం యొక్క అంతము. And the beginning of a new rule of God on the earth. భూమి మీద నూతనమైన దేవుని పరిపాలన యొక్క ఆరంభము. Like I told you, in the church age, నేను మీతో చెప్పినట్టుగా సంఘ యుగములో you are sealed by the Holy Spirit until the day of redemption, Ephesians 4:30. మనము మరి విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. And he said he will preserve you blameless until the day of Christ. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే క్రీస్తు దినం వరకు ఆయన మిమ్ములను నిర్దోషులుగా నిందారహితులుగా ఆయన ముద్ర వేశాడు. By the way, you know what the day of Christ is? క్రీస్తు దినం అంటే ఏంటో తెలుసా? This is the day of Christ. యేసు క్రీస్తు దినం అంటే సంఘము పైకెత్తబడినటువంటి దినం. Again in the Bible it says, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఏమని చెప్తుంది? unto him who is able to keep you అంతం వరకు మిమ్మల్ని కాపాడువాడు and preserve you blameless మిమ్మల్ని నిందారహితులుగా భద్రపరిచేటువంటి వాడు till you reach heaven. మీరు పరలోకము చేరేంత వరకు. How do you ignore that? ఆ మాటను నువ్వు ఎలా మర్చిపోగలవు? Why do you catch these things and say this is true, that is not true? ఈ విషయాలను నువ్వు పట్టుకొని ఇదే సత్యము అది సత్యము కాదని మనం ఎలా నిర్ధారించగలం? When those things which are promising security are talking about the church age. మరి ఏదైతే భద్రత గురించి మాట్లాడుతుందో అవి సంఘ యుగములో ఉన్నటువంటి సంఘాలకు దేవుడు ఇచ్చేటువంటి భద్రత గురించి మాట్లాడుతున్నాడు. You know what Hebrews is talking about? హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమని చెప్తుంది తెలుసా? It's talking about this period of time. హెబ్రీయులకు రాసిన పత్రికలో అనేక విషయాలు ఇదిగో ఈ కాలంను గురించి రాయబడుతున్నటువంటి మాట. That's correct. Many things, not all things, but many things. అన్ని విషయాలు కాదండి, చాలా విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రికలో శ్రమల కాలంలో సంభవించే విషయాల గురించి రాయబడిన మాటలు. In fact, all these books from Hebrews to Jude, హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి యూదా పత్రిక వరకు many doctrinal things are talking about the tribulation. సిద్ధాంతపరమైనటువంటి చాలా విషయాలు శ్రమల కాలం ట్రిబులేషన్ కి సంబంధించినటువంటి విషయాలు. Then you have Matthew, తర్వాత మత్తయి సువార్త 24 and 25 మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు are talking only about the tribulation. మత్తయి 24-25 అధ్యాయాలు కేవలం శ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు. So when you read in Revelation chapter 2 and verse 26, మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినప్పుడు unto the end is talking about the end of this period. అంతము వరకు అనంటే ఈ ముగింపు కాలం వరకు అని అర్థము. You and I won't be there in that time period. ఈ ముగింపు కాలంలో మనం ఉంటామండి? ఇక్కడ మనం ఉంటామా? ఉండం. మనం ఎప్పుడు ఎత్తబడేసాం. So you see, that's why I said Revelation 2 and 3 have doctrines in it which cannot be applied to the church age. కాబట్టి 2-3 అధ్యాయాల్లో రాయబడిన సిద్ధాంతపరమైనటువంటి విషయాలు సంఘ యుగంలో ఉన్నటువంటి సంఘాలకు రాయబడినటువంటివి కాదు. Quickly, let's look at Revelation chapter 3 and verse 5. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం త్వరగా చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. This is another one. ఇది మరొక విషయం. It means that if you are not careful or somebody is not careful, దీని అర్థం ఏంటంటే ఎవరైనా జాగ్రత్తగా ఉండకపోతే, if he doesn't overcome, జయించకపోతే, the implication is that God will blot out his name from the book of life. దానికి వచ్చేటువంటి పరిణామం ఏంటంటే ఆ దేవుని జీవ గ్రంథంలో నుండి అతని పేరు తుడుపు పెట్టబడును. Is it possible? సాధ్యమవుతుందా? Yes. Yes. Some people's names can be blotted out. కొంతమంది పేర్లు జీవ గ్రంథంలో నుండి తుడిచిపెట్టబడతాయి.
But thank God, not of those who belong to the body of Christ. అయితే ఎవరైతే క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి వారై ఉన్నారో వారి పేర్లు తుడిచిపెట్టబడవు. It's some people in the Old Testament. ఇది కొంతమంది పాత నిబంధనల వ్యక్తుల గురించి. It's some people in the tribulation. మరి కొంతమంది శ్రమల కాలంలో ఉన్న వారి గురించి. Even some in the millennium. మరి కొంతమంది మిలేనియంలో ఉన్నటువంటి వారి పేర్లు కూడా. But never of anybody in the church age. క్రీస్తు శరీరంలో ఉన్న ఏ విశ్వాసి పేరు కూడా జీవ గ్రంథం నుండి తుడిచివేయబడదు. Do you know why? ఎందుకో తెలుసా? You belong to the body of Christ. మనం ఎవరికి సంబంధించినటువంటి వారం అంటే మనం క్రీస్తు శరీరానికి సంబంధించిన వారం. God cannot blot out anybody who's a part of the body of Christ. క్రీస్తు శరీరానికి సంబంధించిన ఏ ఒక్కరి పేరు కూడా దేవుడు తుడిచివేయడు. Because you see, you're not a tattoo on the body of Christ. నీవు యేసయ్య దేహం మీద ఏదో పచ్చబొట్టులాగా టాటూ వేసుకున్న వ్యక్తివి కాదు. You are a member of the body of Christ. క్రీస్తు శరీరంలో మనము పాలిభాగస్థులమైనాం, ఒక సభ్యులమైనాం. If this is the body, right, these are our members. ఒకవేళ ఇది క్రీస్తు శరీరం అయితే అవయవాలన్నీ కూడా ఆయన శరీరంలో ఉన్న సభ్యులు. Right, head, hands, legs. తల, చేతులు, కాళ్ళు, మొండెము. We are the parts of the body of Christ. క్రీస్తు శరీరంలో సంఘమంతా కూడా భాగాలైనటువంటి వారు. Now look at verse 16 of chapter 3. 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రకటన 3:16. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Spiritually, it's okay to preach from this and apply it spiritually. ఆత్మ సంబంధంగా ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని అన్వయించి బోధించటం తప్పేమీ లేదు. But if you teach it doctrinally to a Christian today, అయితే ఒక క్రైస్తవునికి సిద్ధాంతాన్ని బోధించేటప్పుడు you say, if you are not careful, he will spit you out of his mouth. నీవు జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు నిన్ను తన నోటి నుండి ఉమ్మివేసేస్తాడు, నిన్ను బయటికి ఊసేస్తాడు. Right? You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా? You don't know anything about what the body of Christ is. యేసుక్రీస్తు శరీరం అంటే నీకు ఏమీ తెలియదని అర్థమైపోతుంది. You are not in his mouth. నీవు ఆయన నోటిలో ఉన్నావా? You know what you are, some of you, some of us? మనం ఎవరమండి? We are his mouth. మనం ఆయన నోరై ఉన్నాం. So will he cut his mouth and throw it out? అంటే యేసయ్య తన నోరు కట్ చేసి పడేస్తాడా? Will he cut his hand and throw it out? లేకపోతే ఆయన చెయ్యిని కట్ చేసి పడేస్తాడా? No. అలా చేస్తాడా? చేయడు. This is doctrinally not applicable to anybody in the church. సిద్ధాంతపరముగా ఆత్మీయంగా అన్వయించుకోవచ్చేమో గాని సిద్ధాంతపరముగా సంఘ యుగంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఈ 3:16 వర్తించదు. So that's why you must be careful about the application, historical, doctrinal and అందుకే spiritual. దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకునేటప్పుడు అది చారిత్రకంగా అన్వయించుకుంటున్నావా, సిద్ధాంతపరంగా అన్వయించుకుంటున్నామా, లేకపోతే ఆత్మీయంగా అన్వయించుకుంటున్నామా, ఆ సందర్భం ఏంటో మనం గ్రహించాలి. If you come to Revelation chapters 4 through 19, 4 నుండి 19 అధ్యాయాల ప్రకటన గ్రంథంలోనికి మనం వస్తే again you find their doctrines which cannot be applied to a Christian in the church. అక్కడ కూడా అనేకమైనటువంటి సిద్ధాంతములు సంఘ యుగంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అన్వయించబడవు. Look at chapter 14. దయచేసి ప్రకటన 14లోనికి ఒకసారి రండి. And let's read verses 9 through 11. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. Now what is he saying?
ఇక్కడ ఏమని చెప్తున్నాడు? Let's say after the church is raptured, సంఘము పైకెత్తబడిన తరువాత somebody that you witnessed to here today మరి ఇక్కడ నీవెవరికైతే సాక్ష్యం ఇచ్చావో, didn't get saved, నీవు సాక్ష్యం చెప్పినటువంటి వారు మరి వారు రక్షించబడి నీతో పాటు ఎత్తబడలేదు, రక్షించబడలేదు, ఇంకా they were left behind. వారు విడిచిపెట్టబడ్డారు, నువ్వు ఎత్తబడ్డావు. But after you were taken up, అయితే నువ్వు సంఘముగా పైకెత్తబడిన తరువాత then they realized that what you said was true. నీవు వారికి చెప్పిన సువార్త వాస్తవమని, నీవిచ్చిన సాక్ష్యం సత్యమని వాళ్ళు నమ్మారు. And they get saved here in the tribulation. వారు శ్రమల కాలంలో ఇక్కడ రక్షించబడ్డారు. And they say, I believe in Jesus Christ. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, నిజమే, నేను యేసుక్రీస్తు రక్షకుడని నమ్ముతున్నాను. And they get saved. వారు రక్షించబడ్డారు. In the middle of the tribulation, the Antichrist makes a rule, a law. మనం గతంలో నేర్చుకున్నట్టుగా శ్రమల కాలం మధ్యలో క్రీస్తు విరోధి పరిపాలనలోనికి వచ్చి He makes a law. ఆయన ఒక రూల్, ఒక లా పాస్ చేస్తాడు. If you don't take the mark of the beast, మీలో ఎవరైనా ఈ ముద్రను వేసుకొనని ఎడల you cannot buy, you cannot sell. నువ్వు ఏ వస్తువు కొనలేవు, అమ్మలేవని ఒక నియమం పెడతాడు. You cannot eat or drink. నీవు తినలేవు, త్రాగలేవు. So let's say this person who got saved here, నీ సాక్ష్యము, నువ్వు చెప్పిన సువార్త విని ఎవరైతే ఈ శ్రమల కాలంలో రక్షించబడ్డాడో, he has a family. అతనికి కుటుంబం ఉన్నది, Maybe he has little children. చిన్న పిల్లలు ఉన్నారు. And they are crying for food and water. వారు ఆహారం కొరకు, నీళ్ల కొరకు ఏడుస్తున్నారు. And he says, there is nothing I can do. నా పిల్లల కడుపు నింపడానికి ఇప్పుడు మరి నేనేం చేయగలను? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. His heart is breaking. పిల్లల కన్నీళ్లు చూసి హృదయం పగిలిపోతుంది. And he says, it's okay, I'm going to go take the mark of the beast. నా కళ్ళ ముందే నా పిల్లలు చావటం నేను సహించలేను, వెళ్ళి ఈ ముద్ర వేసేసుకుంటాను. Tell me, what will happen? ఏం జరుగుతుంది చెప్పండి. He has believed in Jesus. యేసుక్రీస్తు నమ్మాడా, నమ్మలేదా? నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? శ్రమల కాలంలో నమ్మాడు. But then he takes the mark of the beast. శ్రమల కాలంలో నమ్మి ఈ మృగం యొక్క ముద్రను తన మీద వేసుకున్నాడు. According to Revelation 14:9-11 that we just read, ఇప్పుడు మనం చదివిన 14:9 నుంచి 11 వచనాల ఆధారంగా what will happen to that person? ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది చెప్పండి. Now you are afraid because I just taught you that here you are safe. ఇక్కడ మీరు భద్రంగా ఉన్నారని చెప్పాను కదా. What will happen here? ముద్ర వేసుకుంటే ఇతనికి ఏమవుతుంది చెప్పండి. What you have just read. అక్కడ చదివిన ఉగ్రత అంతా ఆయన మీదకి వస్తుంది. He will burn in hell forever. నిత్య నరకాగ్నిలో కాలిపోతాడు. But you say, but he believed in Jesus. మీరు అంటారు, పాస్టర్ గారు, మరి ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు కదా. You said that, if anyone believes in Jesus, he's safe. మీరే చెప్పారు కదా, ఎవడైనా క్రీస్తునందు విశ్వసించిన వాళ్ళు రక్షించబడినట్టే అని చెప్పారు కదా. That's why it's important to divide between ages. కాబట్టి ఈ యుగాలను విభజించడం చాలా ప్రాముఖ్యం. అతను ఎప్పుడు విశ్వసించాడు? సంఘం ఎత్తబడటానికి ముందా, సంఘం ఎత్తబడిన తర్వాత? ముందు విశ్వసించాడా, తర్వాత విశ్వసించాడు? Here there is no safety for salvation, security for salvation. ఇక్కడ రక్షించబడిన వ్యక్తికి భద్రత లేదు. No security. And you will understand later why there is no security. I will show you why. ఎందుకు ఈ కాలంలో భద్రత లేదో రానున్న స్టడీస్ లో మరి తప్పకుండా అర్థం చేసుకుంటారు. You know what Christians do? క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? They take that doctrine which belongs to the tribulation. శ్రమల కాలంలో సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని they apply it to Christians in the church age. మరి సంఘ యుగంలో ఉన్నటువంటి క్రీస్తు శరీరానికి అప్లై చేస్తారు. Doctrinally. సిద్ధాంతపరంగా. ఆ సిద్ధాంతం ఎవరికి? ఇక్కడున్న విశ్వాసులకి, ఇక్కడున్న విశ్వాసులకు కాదు. So if they take what belongs here and put it here, what belongs here and put it here, they make a beautiful but stinking khichdi there. మరి ఇక్కడున్నటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ కలపటం, ఇక్కడున్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేసి ఒక కిచిడి లాగా తయారు చేసి విశ్వాసులకు వడ్డిస్తున్నారు. Now look at Hebrews chapter 6 verses 4-6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు ఒకసారి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి
పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. This is the favorite verse for many preachers. చాలా మంది ప్రసంగికులకు ఇది ఫేవరెట్ వచనం విశ్వాసుల్ని ఖండించడానికి. You see, in verses 1 to 3, మొదటి 3 వచనాలు మనం చూస్తే he says, us and we. మరి మనకు మనము అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. But from 4 to 6, 4 నుండి 6 వచనాలు he speaks about those and they. వారికి వారు అని మాట్లాడుతున్నాడు. That's important. అది చాలా ప్రాముఖ్యం. But you see, the thing that you must understand is this. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, if someone is enlightened ఎవరైనా ఒకరు వెలిగింపబడిన తర్వాత and tasted the heavenly gift, మరి పరలోక సంబంధమైన వరాలను రుచి చూసి and made partakers of the Holy Ghost, పరిశుద్ధాత్మలో పాలివారై ఉండి and so on, అలా జరిగిన తర్వాత if they shall fall away, వాళ్ళు ఒకవేళ పడిపోతే తప్పిపోతే to renew them again to repentance is impossible. వారు మారు మనస్సు పొంది నూతన పరచుట అసాధ్యమని దేవుని వాక్యం అంటుంది. Why? ఎందుకు? Because they crucify the Son of God afresh. ఎందుకంటే యేసుక్రీస్తుని మరలా వారు సిలువేస్తున్నారు. You see, the thing is this. ఇక్కడ విషయం ఏంటంటే, I want to ask you, how many of you have fallen in your life? మీ జీవితంలో మీలో ఎంతమంది తప్పిపోయారు, పడిపోయారు? As born again Christians. తిరిగి జన్మించిన తర్వాత ఒక్కసారి కూడా మీరు పడిపోలేదా? ఏ తప్పు చేయలేదా? You know how many times I have fallen? నేను ఎన్నిసార్లు తప్పిపోయానో తెలుసా? Countless times. లెక్క పెట్టలేరు. Countless. లెక్కించిన సఖ్యము కాని విధముగా. So tell me something. ఇప్పుడు చెప్పండి, Did you repent? మీరు మరలా తప్పిపోయినప్పుడు మరలా పశ్చాత్తాపడ్డారా? How? It's not possible. ఇది సాధ్యం కాదని చెప్తుంది మరి దేవుని వాక్యం. ఒకసారి వెలిగింపబడి తప్పిపోయి మరలా తప్పు చేసిన వాడు తిరిగి వెలిగింపబడటం అసాధ్యం కదా. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. Before a person got saved, ఒక వ్యక్తి రక్షింపబడటానికంటే ముందు he was a drunkard. అతను త్రాగుబోతు. He got saved. సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు. And he left that dirty habit. ఆ చెడ్డ అలవాటుని విడిచిపెట్టేశాడు రక్షణలోకి వచ్చాక. Right? We hear so many testimonies. అలాంటి సాక్ష్యాలు ఎన్నో విన్నామా లేదా? As a young Christian, ఒక యవన క్రైస్తవుడిగా one day he got tempted. ఒకరోజు మరలా శోధించబడ్డాడు తాగాలని. He purchased a bottle. ఎవరికి తెలియకుండా వెళ్ళి ఒక బాటిల్ కొనుక్కున్నాడు. And he drank it. తాగేశాడు. Tell me, did he fall or not? పడిపోయాడా లేదా చెప్పండి? Yes. Tell me, is it possible for him to repent? అతను తిరిగి పశ్చాత్తాపడి సరిచేయబడటానికి అవకాశం ఉందా? Why? How are you saying it? The Bible says you can. బైబిల్ చెప్తుంది కదా 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో పడిపోయిన వాడు మరలా వెలిగింపబడటం అసాధ్యమని. You know what you like to do? మనం ఏం చేస్తాం తెలుసా? You can repent, but others cannot repent. ఓ నేను మారు మనసు పొందగలనండి, కానీ వాడు మారు మనసు పొందలేడు. నువ్వు ఒక్కసారి పడిపోయావు, అయిపోయింది కానీ పని అని అంటారు. You don't use the same rule for yourself and others. ఆ రూల్ని నీకెలా అన్వయించుకుంటున్నావు, ఇతరులకు అలా అన్వయించడానికి నువ్వు ఇష్టపడట్లా. Look at chapter 10 and verse 26 very quickly. We are running out of time. 10వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. There it is. Now I caught you. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకున్నాను ఇక. You know what it says there? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? For if we sin willfully, బుద్ధిపూర్వకముగా అన్ని తెలిసి కూడా నువ్వు పాపం చేస్తే, the last time you lied to somebody,
గతసారి నువ్వు ఎవరికి అబద్ధం చెప్పావు? Did you do it willfully or ignorantly? నువ్వు అమాయకంగా చెప్పావా, బుద్ధిపూర్వకంగా చెప్పావా? అమాయకంగా చెప్తావా అబద్ధం? Somebody called you and said, where are you? మీకు ఎవరో ఫోన్ చేసి సిస్టర్ ఎక్కడున్నావు అని అడిగారు. I'm waiting for you. నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. You say, I'm just 2 minutes outside your house. నేను ఇంకా 2 నిమిషాల్లో మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాను. But you are in Ramnagar actually. కానీ నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఇంకా రామ్నగర్లోనే ఉన్నావు. Did you do that? అలా చెప్పావా లేదా ఎవరికైనా? Did you do it willfully or did you do it innocently, wholly, without any sin? ఓ, నువ్వు అమాయకత్వంతో చేసావా, తెలిసి కూడా చేసావా? Are you saved or did you lose your salvation? మరి నువ్వు ఇప్పుడు మరలా ప్రభు సన్నిధిలో, అయ్యా నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి, రక్షించబడ్డావా, లేకపోతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? You are going to hell according to this book, to this verse. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన తర్వాత మరి రామ్నగర్లో ఉండి మీ ఇంటి దగ్గరలో ఉన్నాను అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ వాక్య ప్రకారం? ఇంటికా, నరకానికా? నరకానికి వెళ్ళాలి. Why aren't you going to hell then? అర్థమైందా? One more verse quickly. 1 John chapter 5. మొదటి యోహాను 5వ అధ్యాయం. Look at verses 16 and 17. 16-17 వచనం చదువుదాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. Now you see this. ఈ వచనం ఒకసారి అర్థం It చేసుకోండి. says there is a sin unto death, do not pray for it. మరణకరమైన పాపము కలదు, దాని గురించి ప్రార్థన చేయనవసరం లేదు. If you see your brother sinning, what can you do? నీవు నీ సహోదరుడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చూస్తే Will you not pray for him? అతని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా లేదా? You will tell him, if he doesn't listen, you'll pray for him. నువ్వు అతనికి చెప్తావు, వినకపోతే అతని కొరకు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. But here he's saying, don't pray. కానీ బైబిల్ ఏమంటుంది? అసలు వాడి కొరకు ప్రార్థన చేయొద్దు అంటుంది. Because if he is committing a sin unto death. ఎందుకంటే మరణకరమైన పాపం వాడు చేస్తున్నట్లయితే. Now tell me, what is a sin unto death? Do you know what a sin unto death is? మరణకరమైన పాపం అంటే ఏంటండి? ముందు అది తెలుసుకోవాలి కదా. Is there a sin unto death that you know? మరణకరమైన పాపం అంటే ఏంటో తెలుసా? Do you know that born again Christians తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు can commit every sin that an unsaved person can commit? రక్షింపబడని వ్యక్తి ఏ పాపాలైతే చేయగలడో రక్షింపబడిన వాడు కూడా వాటిని చేయగలడు. If he doesn't do it, ఒకవేళ చెయ్యట్లేదు అని అంటే it means he is walking with the Lord and God is keeping him from those చెయ్యట్లేదు అని sins. అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు, దేవుని భయం అతనిలో ఉంది, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని అర్థం. We have read that if anybody is enlightened and sins, falls away, ఎవడైనా ఒకసారి వెలిగింపబడి మరలా పడిపోయినట్లయితే he cannot come back to God again. అతను మరలా తిరిగి మారు మనసు పొందటం అసాధ్యమని నేర్చుకున్నాం. If you sin willfully, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే there is no more forgiveness of sin. దానికి క్షమాపణ లేదని మనం నేర్చుకున్నాం. If you commit a sin unto death, మరణకరమైన పాపం చేస్తే you should not even pray అసలు for దాని such a కొరకు person. ప్రార్థన కూడా చేయనవసరం లేదు. That means you'll die. అంటే నీవు నిత్య మరణాన్ని పొందుకుంటావని అర్థం. Why is it that you don't apply it to yourself? Why? మరి అది నీకెందుకు అప్లై చేసుకోవట్లేదు? If that is true of us, ఒకవేళ అది మన విషయంలో వాస్తవమైతే 100% every born again Christian will go to hell. 100% తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు 100% అందరు నరకంలోనే ఉంటారు. No forgiveness ఒక్కరికి కూడా క్షమాపణ ఉండనే ఉండదు. if they fall away and do it willfully. మరి బుద్ధిపూర్వకంగా చేసిన ప్రతి పాపానికి శిక్ష ఏంటి? నరకం. Hell. Now I'll tell you. మీకు విషయం చెప్తున్నాను. The falling away పడిపోవటం అనేటువంటిది is taking the mark of the beast. తప్పిపోవటం అంటే అర్థం ఏంటంటే సాతాను ముద్రను వేసుకోవటం అని అర్థం. Sinning willfully బుద్ధిపూర్వకంగా పాపం చేయటం అని అంటే
is to take the mark of the beast. మృగం యొక్క ముద్రను నీ జీవితంలో ధరించుకోవటం. Sin unto death. మరణకరమైన పాపం అంటే మృగం యొక్క ముద్రను నీ మీద వేసుకోవటం. I know we have run out of time. Just 2 verses and we are done, because I can't leave that without. 2 వచనాలు చదివించేసి మనం ముగిద్దాం, ఎందుకంటే మనం సందిగ్ధంలో ఉండిపోకూడదు. Look at 1 Corinthians 5:15. With one hand you keep 1 Corinthians 5 open. మొదటి కొరింథీ పత్రిక 5. Yes. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి అలా తెరిచి ఉంచండి. And with your second hand open 2 Corinthians chapter 2. 2వ కొరింథీ 2వ అధ్యాయాన్ని కూడా మనం తెరిచి ఉంచుదాం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 15. Verses 1 to 5, sorry. మొదటి 5 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో 1 second. Who is he talking about? ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ సంఘానికి రాయబడింది? To born again Christians in the church of Corinth. Okay. మరి తిరిగి జన్మించిన క్రైస్తవులైనటువంటి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది. Who is he writing to? ఈయన ఎవరికి రాస్తున్నాడు? To Christians who had the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములు పొందుకున్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నాడు. What did they do, some of them? వారిలో ఏం జరుగుతుంది? జారత్వం ఉన్నది. Incest. మరి తండ్రి భార్యను ఒకడు ఉంచుకొని ఉన్నాడు. A woman who is equal to her mother, to his mother. మరి తల్లి సమానమైనటువంటి వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నాడు. What did Paul say should be done with such a person? అలాంటి వ్యక్తి విషయంలో ఏం జరగాలని పౌలు చెప్తున్నాడు? Deliver him to Satan. అతన్ని అపవాది చేతికి అప్పగించండి. For the destruction of the flesh. వాడి శరీరము నశించిపోనట్లుగా వాడికి అపవాదికి అప్పగించవలని. Now read the rest of that verse, please. 5వ వచనం మరలా చదువుదాం. ఏలయనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగించవలెను. Deliver him to Satan for what? Destruction of the body. అతని శరీరము నశించున్నట్లుగా, శరీరేచ్ఛలు నశించున్నట్లుగా అపవాదికి అప్పగించండి. But what happens to his spirit? కానీ ఆత్మ ఏం జరగాలంట? Saved. అతని ఆత్మ రక్షించబడినట్లు. That means he must be punished in his body. అంటే వాడు చేసిన పాపానికి శరీరంలో ఏమనుభవిస్తాడు? శిక్ష అనుభవిస్తాడు. In 1 Corinthians 11, you know what Paul said? మొదటి కొరింథీ 11లో పౌలు ఏమని చెప్తున్నాడు? If you partake of the Lord's table unworthily. మరి తన్ను తాను విమర్శించుకొనక ఈ ప్రభు యొక్క రొట్టెను తిని పాత్రలోని త్రాగినట్లయితే. Some are sick. కొంతమంది రోగులవుతున్నారు. Some are weak. కొంతమంది బలహీనులవుతున్నారు. Some sleep, they die. మరి కొంతమంది చనిపోతున్నారు. The spirit is not lost, the body is lost. ఏం నశించిపోయింది ఇక్కడ? శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ రక్షించబడింది. But if he repents, కానీ వాడు పశ్చాత్తాపడితే. look at 2 Corinthians 2:6-11, then we are closed. 2వ కొరింథీ పత్రిక chapter 2 verses 6-11. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు చదివి మనం ముగించుకుందాం. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షా విధియే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వం రాసి తిని. మీరు దేని గురించేనను ఎవని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే
సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. You know what Paul is saying? పౌలు ఇక్కడ ఏమని చెప్తుండో తెలుసా? I told you to give that fellow to Satan and you have obeyed me. Very good. అతనిని సాతానుకు అప్పగించండి అని చెప్పారు, మీరు దానికి విధేయత చూపించారు, మంచిదే. But now don't leave him there. అయితే వాడిని అక్కడితో వదిలివేయవద్దు. Satan will take advantage. సాతానుడు దాన్ని అవకాశంగా తీసుకుంటాడు. So confirm your love to him. అతనికి మరలా మీ ప్రేమను చూపించండి. Bring him back into fellowship. అతన్ని మరలా సహవాసంలోనికి తీసుకురండి. You see the contrast between this and if you fall away there is no repentance and no forgiveness. చూడండి, మీరు పడిపోతే ఇంక తిరిగి క్షమాపణ లేదు, మారు మనసు పొందే అవకాశం లేదన్నటువంటి ఆ వచనానికి ఈ వచనానికి వ్యత్యాసం ఉందా లేదా? That's because one is written to the body of Christ, the other is written to people in the tribulation. ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఈ వచనాలు కొరింథీ పత్రికలో అవి సంఘ యుగంలో ఉన్నటువంటి క్రీస్తు శరీరానికి రాయబడ్డవి. మిగతా అసలు మారు మనసు పొందే అవకాశమే లేదని ఎవరి గురించి రాశారు? శ్రమల కాలంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి. All right, let's close here for today. మరి ఈ రోజుకు ఇక్కడితో మనం ముగించుకుందాం. If you are wondering what this was all about, ఇదంతా ఏంటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, I'm trying to help you to get an understanding of what the book of Revelation is. ప్రకటన గ్రంథం ఏమై ఉన్నది అని మీకు స్పష్టంగా అవగాహన చేయటానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. Once you understand this, ఒక్కసారి మీరు దీన్ని గ్రహించగలిగితే then you can look at the prophecies in Revelation. అప్పుడు ఇందులో రాయబడిన ప్రవచనాలను మనం సరిగా అర్థం చేసుకోగలం. And then look at what's happening around us. అప్పుడు మన చుట్టూ జరుగుతున్న సంభవాలను మనం సరిగా గ్రహించగలం. Or else you can never understand Revelation, you can never understand what's happening. అలా కానట్లయితే ప్రకటన గ్రంథాన్ని గాని ప్రస్తుతం జరుగుతున్న వాటిని గాని మనం ఎప్పుడూ తెలుసుకోలేం. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, I pray that even though some of these things are difficult for many to understand, your Spirit is able to give light and